నెల్లూరులో టీడీపీకి భారీ షాక్ తగిలింది. 51వ డివిజన్ నుంచి టీడీపీ నేత శ్యామ్ కుమార్ ఆధ్వర్యంలో 150 మందికి పైగా నేతలు వైఎస్ఆర్సీపీలో చేరారు. వారికి కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు ఎంపీ విజయసాయిరెడ్డి. టీడీపీలో ఏళ్ల తరబడి కష్టపడి పనిచేస్తే తమను పట్టించుకోలేదని చేరిన నేతలు చెబుతున్నారు. అయితే వీరికి తమ పార్టీలో సముచిత స్థానం కల్పిస్తామన్నారు ఎంపీ విజయసాయిరెడ్డి. శ్యామ్ కుమార్ నేపథ్యం ఆధ్వర్యంలో ఈరోజు మొత్తం ఇంచుమించుగా ఒక ఎంతమంది ఉన్నారు, 150 మంది కార్యకర్తలుగా వైఎస్ఆర్ పార్టీ కుటుంబ సభ్యులుగా పార్టీలో చేర్చుకోవడం అయింది. నిజంగా చాలా సంతోషకరమైనటువంటి విషయం. జగన్ గారి సంక్షేమ పథకాలు కానీ, సుపరిపాలన కానీ, అభివృద్ధి పథకాలు కానీ వీటిలో ఆకర్షితులై ఈరోజు తెలుగుదేశం పార్టీ అనుసరిస్తున్నటువంటి ప్రజా వ్యతిరేక విధానాలు కానీ, వెన్నుపోటు తత్వం కానీ, వాళ్ళు నాయకులను కొనుగోలు చేస్తున్నటువంటి విధానాలు కానీ చూసి తెలుగుదేశం పార్టీ పట్ల వాళ్ళకి ఒక రకమైనటువంటి ఏహ్యభావం కలిగి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పట్ల అభిమానంతో పార్టీలో ఈరోజు అందరూ కూడా జాయిన్ కావడం జరిగింది. వాళ్ళందరినీ కూడా మేము కుటుంబ సభ్యులుగా ఈరోజు ఎవరైతే చేరారో 51వ వార్డు నుంచి వారందరినీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులుగా భావించి వారందరికీ కూడా ఇప్పుడు ఎన్నికలున్నాయి. ఎన్నికల తర్వాత కార్యకర్తల్ని చాలా గుండెల్లో పెట్టుకొని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చూసుకుంటుంది. అందరికీ కూడా అటు పార్టీలో కానీ, రాబోయేటటువంటి ప్రభుత్వంలో కానీ అందరికీ కూడా సముచితమైనటువంటి స్థానం కల్పిస్తామని ప్రతి ఒక్కరిని కూడా వారి వారి ఆశయాల మేరకు, అభిమతాల మేరకు వారిని సంతృప్తిగా ఉండేటట్టుగా చూసుకుంటామని సందర్భంగా తెలియజేస్తారు.